నువ్వు బతుకుతావు, లేకపోతే చచ్చిపోతావు. అయితే ఈ కథ ఇట్లా అయింది. ఇక ఈ కథది ఇక అర్థం ఎట్లా, ఇది బయట అర్థం అయిపోయింది. దీన్ని లోన అర్థం ఎట్లున్నాయంటే, ఇప్పుడు పట్నము అంగడి కోసము పట్నము వెళ్ళే అంటే ఈ గర్భవాసం నుంచి బయట ఎప్పుడైతే పిండం పడుతున్నాడు, పిల్లడు జన్మానికి వస్తున్నాడు. పట్నం అంటే పల్లెటూరు నుంచి పట్నం వచ్చిందంటే మన భూమి మీద వచ్చిండు. వచ్చినట్టే అప్పుడు అనేబడి 6 దొంగలు పడ్డాడు. 6 దొంగలు అంటే వాళ్ళు కామం, క్రోధం, లోభం, మోహం, మతం, మత్సరం. ఈ 6 దొంగలు. ఈ 6 దొంగలే జీవుణ్ణి నరకం పాలు చేస్తున్నాయి కదా. ఈ 6 దొంగలే జీవుణ్ణి బాధల పాలు చేస్తాయి, తిప్పల పాలు చేస్తాయి, నరకం పాలు చేస్తున్నాయి దొంగలు. ఏమి? కామం. కామం అంటే ఏమి? కోరికలు. అరే నా ఇల్లు ముందాటి బిల్డింగ్ అయింది, నేను గుడిసెలున్నా, దుఃఖం వచ్చింది. ఎవరిని చూసినావు, దుఃఖం వచ్చింది. కామం. క్రోధం మాటల కోపం పాలు కాకడ, క్రోధం కాకడ, చిరికతనాలు కాకడ, ఇది కూడా నరకం పాలు. లోభం మన నుండి పరువులదే వస్తువులు లాక్కొని తెత్తులు, మన వస్తువులు ఉండి పరువులది వస్తువుల్ని లాక్కొని తెత్తులు. మన చేనులనే గడ్డి వాలేస్తున్నది, పరువుల చేనుల గడ్డి మంచిగా వస్తుంది, మన చేనులది మంచిగా రాదు. కానీ లోభం వృత్తి అట్లా ఉంటుంది. మనది ఉండి కూడా పరువులది లాక్కోవాలన్న వృత్తి, అది లోభం. మోహం, నాది, నా వాళ్ళు, నా భార్య, నా పిల్లలు, ఇవన్నీ మోహం. ఈ మోహం చేతనే మంచి నరకం పాలవుతున్నాయి. అగాధ మోహంతో వీడు కూడా ఒకళ్ళ అన్ని ఒకళ్ళని చేయినడుకో, మొగడే పోయినడుకో, కొడుకే పోయినడుకో, బిడ్డనే పోయినాడు, వీడు కూడా దాని పడిపోతాడు. మోహం అంతా ఇది చేస్తుంది. అందుకు అగాధ మోహం కూడా కుదరది. మోహం కూడా నాది నా వాళ్ళు అనుకున్నా మోహం కూడా ఒకనాడు పిచ్చి చేస్తుంది. అని ఆడు కూడా ఆడి పోయింది కాదు, దానికే ఈడు కూడా పోతాడు. మోహం, మదం, అహంకారం, నా అంత వాడు ఓడున్నాడు. మత్సరం, పరజీవుల్ని పీడలు చేసుడు, పరజీవులకు ఇంతలు చేసుడు, పరజీవుల నిందలు చేసుడు, పీడలు చేసి. ఇవి 6 షడ వికారాలు. ఈ 6 షడ వికారాలు ప్రతి జీవనంలో ఉన్నాయి. జన్మానికి వచ్చిన వాని దగ్గర ఈ 6 వికారాలు ఉన్నాయి. కామం, క్రోధం, లోభం, మదం. ఈ 6కి అడు భయపడి పోతున్నాడు. ఇవిటి చూస్తున్నాడు. అభివృద్ధి గుణం ఏమున్నది, అభివృద్ధి స్వభావం ఏమున్నది, అది చూస్తున్నాడు. దాన్ని దాచేటి పోతా అంటున్నాడు. అది దాటనియదు.